పశ్చిమ విజయవాడలో కొత్త పంచాయతీ మొదలైంది. నిన్నటి వరకు కలిసున్న లీడర్లే నేడు శత్రువులుగా మిగిలిపోయారు. దీంతో తాజా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు సఖ్యత కుదరటం లేదు. ఆయన్ను అధిష్టానం దూరం పెట్టడంతో తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బుద్ధా వెంకన్న కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు కోసం రక్తం చిందించే తమ్ముడిగా గుర్తింపు పొందిన బుద్ధా వెంకన్న ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో ఏదో జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పార్టీకి దూరంగా ఉండటానికి రీజన్స్ ఏంటి? రోజా మాజీ ఎమ్మెల్సీ అట్లాగే టీడీపీలో అనేక పదవులు చేసినటువంటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి బుద్ధా వెంకన్న గత కొంతకాలంగా కూడా పార్టీకి దూరంగా ఉన్నాడనే చెప్పాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అయితే ముఖ్యంగా గతంలో ఈ క్యాడర్ అంటే బుద్ధా వెంకన్న లాంటి నాయకులు, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీని పూర్తిగా నమ్ముకొని పార్టీ వెంటే ఉన్నటువంటి కీలకమైన నాయకులని కూడా వీళ్ళందరి గురించి మనం చెప్పొచ్చు. వాళ్ళల్లో అత్యంత ముఖ్యమైన నాయకుడైనటువంటి బుద్ధా వెంకన్న గతంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికే కాకుండా విజయవాడ సిటీకి కూడా అతను అధ్యక్షునిగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా టీడీపీ వెన్నంటే ఉండి టీడీపీ ఇబ్బందుల్లో ఉంటే ఇబ్బందులు ఉన్నా కష్టాల్లో ఉన్నా కూడా బుద్ధా వెంకన్న తనకంటూ ఉన్న తన కేడర్ని అంటే తనకు ఒక ప్రత్యేకమైన కేడర్ కూడా ఉందని చెప్పొచ్చు. ఆ కేడర్ ద్వారా పార్టీకి అవసరమైన అన్ని కార్యక్రమాలు కూడా దగ్గరుండి చేసేటువంటి వ్యక్తి బుద్ధా వెంకన్న అని కూడా చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో 2019లో పార్టీ అధికారంలోకి రానప్పుడు కూడా పార్టీలోనే ఉన్నటువంటి బుద్ధా వెంకన్న తనకి 2024లో కనుక టీడీపీ అధికారంలోకి వస్తే తనకి పార్టీ ఏదో ఒక న్యాయం చేయడం, ఏదో పదవి ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతుందని కూడా అతను చాలా ఆశ పెట్టుకున్నాడని కూడా చెప్పొచ్చు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అతనికి విజయవాడ పశ్చిమ నుంచి సీటు దక్కకపోవడం చాలా అసంతృప్తికి కూడా గురి చేసిందని చెప్పొచ్చు. అప్పట్లో కూడా అతన్ని పార్టీ సీటు ఎవరికి ఇచ్చినా కానీ పార్టీ కోసం పనిచేయాలని కూడా సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు కూడా వ్యక్తిగతంగా కూడా అతనితో మాట్లాడడం, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సరే, టీడీపీ అధికారంలోకి వచ్చాక అతనికి బుద్ధా వెంకన్నకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటామని కూడా మరోవైపు నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా హామీ ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే బుద్ధా వెంకన్నతో పాటు మంత్రి నారా లోకేష్తో ఎవరెవరైతే సన్నిహితంగా ఉంటారో అటువంటి వ్యక్తుల్లో బుద్ధా వెంకన్న కూడా ఒకరని కూడా మనం చెప్పొచ్చు. అయితే 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి సీట్ని అధిరోహించిన తర్వాత కూడా అనేక సార్లు అతను సీఎంను కలిసే ప్రయత్నాలు కూడా చేశారు. అంటే తర్వాత తనకైనా అవకాశం ఉంటే కనీసం ఎమ్మెల్సీ సీట్ అయినా ఇచ్చే అవకాశం ఉంటే దానికోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని మనం చూసినట్లయితే ఆ బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరికి ఆ సీటు దక్కడం, అట్లాగే అతన్ని భారీ మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. అయితే వెస్ట్లో బీజేపీ గెలవడం అనేది చాలా రేర్ అని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి బుద్ధా వెంకన్నతో పాటు మరికొంత నేతలు కూడా బుద్ధా వెంకన్న నేతృత్వంలోనే సుజనా చౌదరి గెలుపుకి తన వంతు కృషి చేశాడని కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో అటు సుజనా చౌదరికి అట్లాగే బుద్ధా వెంకన్నకు కూడా మధ్యలో కోల్డ్ వార్ అనేది జరుగుతుందని కూడా గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల నేపథ్యంలో వాటిని బుద్ధా వెంకన్న కొట్టివేయడం అలాంటి అదేమీ లేదని కూడా చెప్పడం వంటి సందర్భాలు కూడా ఇప్పటివరకు ఏమీ లేవు. పార్టీ తను టీడీపీలో ఉంటాను, టీడీపీ నాయకులతోనే సఖ్యతగా ఉంటానని కూడా గతంలో అతను ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2 సార్లు ఇప్పటికీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత తనకి ఏదో ఒక పదవిని ఆశించే విధంగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పడేందుకు అంటే అతను ఒక పదవిని ఆశించి కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తన బ్లడ్ను కూడా తన రక్తంతో కూడా పేర్లు రాయడం, చంద్రబాబు నాయుడు తన ప్రాణమని, అట్లాగే చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో ఉంటానని కూడా ఒక రక్తంతో గోడ మీద తన రక్తంతో రాయడం కూడా జరిగింది. ఎలాంటి 2-3 సందర్భాల్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఏవైతున్నాయో అవి విజయవాడలోనే రాజకీయంగా కూడా కలకలం రేపిందని కూడా చెప్పొచ్చు.
వీటన్నిటినీ పరిగణలో తీసుకున్నటువంటి పార్టీ అధిష్టానం మరి బుద్ధ వెంకన్న విషయంలో ఎందుకు అతన్ని అవాయిడ్ చేస్తుంది అనేది కూడా అతనితో పాటు విజయవాడ పార్టీ క్యాడర్ కూడా అర్థం కాని పరిస్థితి అయితే నెలకొండే. అండ్ రీసెంట్గా ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ స్థానాల కోసం కూడా అతను ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాగే చివరిగా మిగిలింది మాత్రం దుర్గగుడి చైర్మన్ పదవి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మిగిలింది. అదైనా వస్తుందా అనే ఆలోచనతో బుద్ధ వెంకన్న ఉన్నట్లు తెలుస్తుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.